హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ నాణ్యతకు విశ్వసనీయతకు మారుపేరుగా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నిలిచింది. తన 20 వసంతాల విజయ ప్రస్థానాన్ని అత్యంత ఘనంగా వైభవోపేతంగా జరుపుకుంది. హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుక సంస్థ సాధించిన అద్భుత విజయాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు అద్దం పట్టింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులు, కుమార్తె నిఖిల, కుమారుడు యశ్వంత్ ఆత్మీయ స్వాగతంతో అతిథులను ఆహ్వానించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ అపూర్వ వేడుకకు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నిఖిలా సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి తమ శుభాకాంక్షలు తెలియజేసింది. సంస్థ సాధించిన పురోగతిని ప్రశంసించారు. మన హానరబుల్ ఎక్స్ సీఎం ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన టెక్నాలజీకి బాటలు వేస్తే, అదే బాటలో మన మహనీయులు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తే, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు చేయాల్సిన పనులు ఆయన చేస్తే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన స్పీకర్ గారు లాంటి మంచి నాయకులతోటి, మన భీమ్ భరత్ గారు లాంటి మంచి హృదయం ఉన్న వ్యక్తులతోటి, అలాగే మన సత్యం శ్రీరంగ గారు ధారాళంగా మాట్లాడగలడు, మంచి టాలెంటెడ్ పర్సన్, ఇలాంటి వ్యక్తులందరితో మంచి టీం తోటి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. తర్వాత మా అన్న, మా పెద్దన్న శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కెనడా ప్రెసిడెంట్, విజయసాయి గారు మన నెరాడ్కో ప్రెసిడెంట్, మా లక్ష్మీనారాయణ కేవీపీ సుభాష్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్, అలాగే మా సత్యం శ్రీరంగం గారు అయితే అన్ని అసోసియేషన్ లో ఉన్నారు, ఆయన అడ్వైజర్ కూడా, చైర్మన్ గా కూడా చేశారు, ప్రస్తుతం నెరాడ్కో కూడా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరి అడుగు జాడల్లో వాళ్ళలో ఉన్న మెరిట్స్ అన్ని కూడా చూసి, వాళ్ళు చూపించిన బాటలో, ఆ డిసిప్లైన్ లో మేము కూడా అన్ని నేర్చుకుని ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా, ఒక డైమండ్ లాగా ఉండాలని మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా స్ట్రిక్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం. అలాగే మా కస్టమర్లు, రాకముందు కస్టమర్లు, వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్ ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్. నేను అందరిని అదే చెప్తున్నాను, యూఆర్ ఆల్ ఎన్సిడి ఫ్యామిలీ, వీఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ సమానం. అలాగే మా మిత్రులు ఎవరెవరైతే అందరూ కూడా విచ్చేశారో మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మనసా వాచా కర్మణ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.